ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 31వ సర్గ ఎందలి గల 51 శ్లోకాల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవునిపై లక్ష్మణునకు కలిగిన కోపాన్ని రాముడు శాంతింపచేయుట, లక్ష్మణుడు కిష్కింధ ద్వారము సమీపించి అంగదుని సుగ్రీవుని వద్దకు పంపుట, వానరులు భయము చెందుట, ప్లక్షుడు ప్రభావుడు సుగ్రీవునకు కర్తవ్యము ఉపదేశించుట అనే కథగా విందాం. రాజకుమారుడైన లక్ష్మణుడు సీతావియోగంతో బాధపడుచున్నవాడు, దీనుడు, గొప్ప బలం గలవాడు, దుఃఖక్రాంతుడు, అత్యధికమైన కోపం గలవాడు, దశరథ పుత్రుడు అయిన అన్నగారితో ఈ విధంగా పలికాడు. వానరుడైన ఈ సుగ్రీవుడు సత్పురుషులు అవలంబించే మార్గాన ప్రవర్తించడు. కర్మముల వలన కలిగే ఫలాలను గూర్చి తెలుసుకోవడం లేదు. వానరుల రాజ్యలక్ష్మిని ఇటుపై అనుభవించడు. అందుచేతనే వీనికి ముందు చూపు మందగించింది. ఓ వీరుడా, నువ్వు చూపిన అనుగ్రహానికి ప్రత్యుపకారం చెయ్యాలి అనే ఆలోచన లేకుండా క్షీణించిన బుద్ధి గలవాడై స్త్రీ సుఖాలలో ఆసక్తుడైన ఈ సుగ్రీవుడు చంపబడి అన్నగారైన వారిని చూచుగాక. ఇట్టి చెడ్డవానికి రాజ్యాన్ని ఇవ్వకూడదు. తీవ్రమైన వేగం గల నా కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను. అసత్యవాది అయిన సుగ్రీవుని ఇప్పుడే చంపేస్తాను. వాలి పుత్రుడైన అంగదుడు వానర వీరులతో కూడి సీతను అన్వేషిస్తారుగాక అని కోపంగా పలికాడు. శత్రు వీరులను సంహరించే రాముడు యుద్ధంలో తీవ్రమైన కోపం గల ఆ లక్ష్మణుడు చెప్పదలిచిన మాటలు చెప్పి ధనుసు ధరించి శీఘ్రంగా లేస్తూ ఉండగా అతనితో అనునయపూర్వకంగా బాగా ఆలోచించిన వాక్యాన్ని ఈ విధంగా పలికాడు. లోకంలో నీ వంటివాడు ఇట్టి పాపాన్ని చెయ్యకూడదు. కోపాన్ని వివేకం చేత అణుచుకున్న వీరుడే పురుషులలో శ్రేష్ఠుడు. మంచి నడవడిక గల నువ్వు ఇప్పుడు ఈ పాపాన్ని చేయకూడదు. సుగ్రీవునితో పూర్వం మనకు ఏర్పడిన సంబంధాన్ని, స్నేహాన్ని అనుసరించి ప్రవర్తించు. కాలం గడిచిపోగా ఆడిన మాట తప్పిన ఆ సుగ్రీవునితో పరుషమైన మాటలు పరిహరించి సామంతో కూడిన మాటను పలకాలి అని రావణుడు లక్ష్మణునితో మృదువుగా పలికాడు. ఈ విధంగా అన్నగారి చేత తగు విధంగా బోధింపబడి లక్ష్మణుడు కిష్కింధలో ప్రవేశించాడు. పిమ్మట శుభ్రమైన బుద్ధి సామర్థ్యం గలవాడు, అన్నగారి ప్రియమనందు హితమనందు ఆసక్తి గలవాడు అయిన తొందరపడుచున్న లక్ష్మణుడు సుగ్రీవుని గృహానికి వెళ్ళాడు. ప్రళయకాలమునందలి యమునితో సమానుడైన అతడు ఇంద్రధనుస్సు వలె, పర్వత శిఖరము వలె ఉన్న ధనుస్సు చేతధరించి మందర పర్వతం వలె ఉన్నాడు. రాముడు చెప్పిన విధంగా కార్యాలు చేయు బృహస్పతి సమానమైన బుద్ధిగల లక్ష్మణుడు తన మాటలకు సుగ్రీవుడు చెప్పబోవు ఉత్తరమును, దానికి తాను చెప్పవలసిన ప్రత్యుత్తరాన్ని బాగా ఆలోచించుకున్నాడు. సోదరుని కామమును క్రోధమును చూడ్డం చేత అతని క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది. అట్టి లక్ష్మణుడు వాయువు వలె శీఘ్రంగా వెళ్ళాడు. ఆ లక్ష్మణుడు శీఘ్రంగా నడుస్తున్న ఏనుగు వలె వేగవంతుడై సాల తాల అశ్వ కర్ణ వృక్షములను బలము చేత కింద పడగొడుతూ పర్వత శిఖరములను ఇతర వృక్షములను కూడా అటు ఇటు విసిరివేస్తూ పాదముల చేత రాళ్లను నలగకొడుతూ పని తొందర వలన దూరంగా ఉన్న కాలిబాట మీద గాక దగ్గరగా ఉన్న మరొక మార్గాన శీఘ్రంగా వెళ్ళాడు. లక్ష్మణుడు సుగ్రీవుని రాజధాని అయిన కిష్కింధను చూశాడు. పర్వతముల మధ్య ఉన్న ప్రవేశింప శక్యం కాని ఆ నగరం సేనలతో నిండి ఉన్నది. సుగ్రీవుని మీద కోపంతో పెదవులు వణుకుచున్న ఆ లక్ష్మణుడు కిష్కింధ వెలుపల సంచరిస్తున్న భయంకరులైన వానరులను చూశాడు. పర్వత మధ్యమునందున్న ఏనుగుల వంటి ఆ వానరులు అందరూ పురుష శ్రేష్ఠుడైన ఆ లక్ష్మణుని చూసి వందల కొలది పర్వత శిఖరములను పెద్ద వృక్షములను గ్రహించారు. ఆయుధములు ధరించిన ఆ వానరులను అందరినీ చూసిన లక్ష్మణుడు అనేకములైన కట్టెలు చేర్చిన అగ్నివలె రెట్టింపు కోపాన్ని వహించాడు. ఆ వానరులు ప్రళయకాలము వలె, ప్రళయకాల మృత్యువు వలె భయంకరుడిగా ఉన్న కోపంతో కూడిన ఆ లక్ష్మణుని చూసి భయభ్రాంతులై వందల కొలది గుంపులు గుంపులుగా చేరి దిక్కులకు పారిపోయారు. వానర శ్రేష్ఠులు సుగ్రీవుని భవనానికి వెళ్ళి లక్ష్మణుడు వచ్చినట్లు అతనిపై కోపంతో ఉన్నట్లు చెప్పారు. తారతో కూడి రహస్యమునందు కామాసక్తుడైన కాముకుడైన ఆ సుగ్రీవునకు ఆ వానర శ్రేష్ఠులు చెప్పిన మాటలు వినబడలేదు. పిమ్మట మంత్రుల ఆజ్ఞను అనుసరించి పర్వతముల వలె, ఏనుగుల వలె, మేఘముల వలె ఉన్న వానరులు నగరం నుంచి బయటికి వచ్చారు. వీరులైన ఆ వానరులందరికీ కూడా గోళ్ళు కోరలే ఆయుధాలు. వారందరూ చూడ్డానికి వికారంగా ఉన్నారు. వాళ్ల కోరలు పులి కోరల వలె ఉన్నాయి. వాళ్ళ ముఖాలు వికారంగా ఉన్నాయి. వారిలో కొందరు 10 ఏనుగుల బలం కలవారు,
కొందరు 100 ఏనుగులను మించి బలం గలవారు, కొందరు 1000 ఏనుగులతో సమానమైన బలం గలవారు. కోపించిన లక్ష్మణుడు హస్తములలో వృక్షములను ధరించిన మహాబలవంతులైన వానరుల చేత వ్యాప్తమై ఎదిరింపశక్యం కాని ఆ కిష్కింధని చూశాడు. అప్పుడు తీవ్రమైన పరాక్రమం గల ఆ వానరులందరూ ప్రాకార పరిఖల మధ్య భాగం నుంచి బయటికి వచ్చి కనబడేటట్లు నిలబడ్డారు. అన్నగారి కార్యాన్ని, తన కర్తవ్యమును చేయుటలో సుగ్రీవుని ఏమరిపాటును గూర్చి ఆలోచించగానే బుద్ధిమంతుడైన వీరుడైన లక్ష్మణునకు ఇంకనూ ఎక్కువగా కోపం వచ్చింది. దీర్ఘంగాను వేడిగాను నిట్టూరుస్తూ కోపం చేత ఎర్రనైన నేత్రములతో పురుష శ్రేష్ఠుడైన ఆ లక్ష్మణుడు ధూమంతో కూడిన అగ్నివలే ఉన్నాడు. ఆ లక్ష్మణుడు కదులుతున్న నాలుకల వంటి బాణ శల్యములతో, పడగ వంటి ధనుస్సుతో, విషము వంటి తన తేజస్సుతో 5 ముఖముల సర్పం వలె ఉన్నాడు. ప్రజ్వలిస్తున్న ప్రళయ కాలాగ్ని వలె, కోపము కలిగించిన గజేంద్రం వలె ఉన్న ఆ లక్ష్మణుని చూడగానే అంగదుడి భయంతో చాలా దిగులు చెందాడు. రోషం చేత ఎర్రనైన నేత్రాలు గల మహాయశస్శాలి అయిన ఆ లక్ష్మణుడు, నాయనా, నీవు వెళ్ళి సుగ్రీవునకు నేను వచ్చానని చెప్పు. శత్రు సంహారకుడవైన ఓ వానరరాజా, సోదరునకు కలిగిన వ్యసనములను చూసి దుఃఖిస్తున్న రాముని తమ్ముడైన లక్ష్మణుడు నీ దగ్గరకు వచ్చి ద్వారములో ఉన్నాడు. నీకిష్టమైతే అతను చెప్పినట్లు చేయి అని చెప్పి తొందరగా రమ్ము. లక్ష్మణుని మాటలు విని అంగదుడు శోకాక్రాంతుడై పినతండ్రి దగ్గరకు వచ్చి, ఈ లక్ష్మణుడు వచ్చి ఉన్నాడు అని చెప్పాడు. పిమ్మట బలశాలి అయిన అంగదుడు చాలా తీవ్రమైన ఆ లక్ష్మణుని మాటలు విని మనస్సులో బాధపడుతూ చాలా దీనమైన ముఖం కలవాడై వెళ్లి ముందుగా సుగ్రీవుని పాదాలకు, పిదప రుమ పాదాలకు నమస్కరించాడు. తల్లికి తండ్రికి రుమకు పాదాభివందనం చేసి పిదప లక్ష్మణుడు వచ్చినట్లు చెప్పాడు. నిద్రామదములతో కూడిన ఆ సుగ్రీవుడు తెలుసుకోలేదు. మధ్య మదము చేత మత్తుడైన అతడు మన్మథుని చేత కూడా మోహితుడై ఉన్నాడు. కోపించిన ఆ లక్ష్మణుని చూసి భయముతో నిండిన మనస్సులు గల ఆ వానరులు అతనిని అనుగ్రహింప చేసుకుంటూ కిలకిల ధ్వనులు చేశారు. ఆ వానరులు లక్ష్మణుని చూసి ఒక్కమారుగా అతని దగ్గర సింహనాదం చేశారు. అది మహాజల ప్రవాహ ధ్వనివలే, వజ్రాయుధ ధ్వనివలే, పిడుగుల ధ్వనివలే ఉన్నది. ఆ గొప్ప శబ్దం వినగానే సుగ్రీవుడు తెలివిలోకి వచ్చాడు. అతని నేత్రాలు మదం చేత వ్యాకులములై ఎర్రగా ఉన్నాయి. మాలలు అలంకారములు చెదిరి ఉన్నాయి. పిమ్మట అంగదుని మాటలు విని అతనితో కలిసి వచ్చిన ప్లక్షుడు, ప్రభావుడు అనే సుగ్రీవుని మంత్రులు లక్ష్మణుడు వచ్చినట్లు అతనికి తెలపడానికై అనేక విధాలుగా పలికారు. చూడడానికి ఇష్టంగానూ మధురంగానూ ఉండే వారిద్దరూ అర్ధధర్మముల విషయములో సుగ్రీవునకు మంత్రులుగా ఉన్నారు. దేవతల ప్రభువైన ఇంద్రుని వలె కూర్చుని ఉన్న సుగ్రీవుని సమీపమున కూర్చుండి ఉత్తమమైన అర్థం కలవి నిశ్చితములైన మాటలతో సుగ్రీవుని అనుగ్రహింప చేసుకుని ఆ వానరులిద్దరూ ఈ విధంగా పలికారు. సత్యసంధులు, మహాభాగ్యశాలులు, రాజ్యమునకు తగినవారు, నీకు రాజ్యమును ఇచ్చినవారు అయిన రామలక్ష్మణులు నీకు మిత్రులయ్యారు. వారిలో ఒకడైన లక్ష్మణుడు చేతిలో ధనుసు ధరించి ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. వానరులు అతనికి భయపడి వణుకుచూ అరుస్తున్నారు. రాముని సోదరుడైన లక్ష్మణుడు రాముని ఆజ్ఞచే అతని వాక్యములనే సారథిగా తీసుకుని రాగా కార్యనిర్ణయము అనే రథమెక్కి వచ్చాడు. లక్ష్మణుడు తారపుత్రుడైన ఈ అంగదుని తొందరగా నీ వద్దకు పంపాడు. పరాక్రమవంతుడైన అట్టి ఈ లక్ష్మణుడు రోషంతో నిండిన నేత్రములు కలవాడై వానరులను చూపులతో కాల్చివేస్తున్నాడా అన్నట్లు చూస్తూ ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు. నువ్వు పుత్రులతోనూ బంధువులతోనూ కలిసి శీఘ్రంగా వెళ్ళి అతనికి శిరస్సు వంచి నమస్కారం చేసి ఇప్పుడే అతని కోపాన్ని శమింపచేయి. నీవు సావధానమైన చిత్తంతో నీవు చేసిన ప్రతిజ్ఞ సత్యమయ్యేటట్లు చేస్తూ ధర్మాత్ముడైన రాముడు ఏది చెబుతాడో అది చెయ్యి. నీవు చేసిన వడంబడిక ప్రకారము నడుచుకో అని ఆ మంత్రులిద్దరూ సుగ్రీవునకు బోధించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 31వ సర్గ ఎందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సుగ్రీవునిపై లక్ష్మణునకు కలిగిన కోపమును రాముడు శాంతింపచేయుట, లక్ష్మణుడు కిష్కింధాద్వారము సమీపించి అంగదుని సుగ్రీవుని వద్దకు పంపుట, వానరులు భయము చెందుట, ప్లక్షుడు ప్రభావుడు సుగ్రీవునకు కర్తవ్యమును ఉపదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండమైన కిష్కింధాకాండ ఎందలి 32వ సర్గ ఎందలి గల 22 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు చింతతో
వ్యాకులుడైన సుగ్రీవునికి బోధించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.